నిజాలు చెప్పే భారత్ ఎన్బిటీవీకి స్వాగతం. నేను మీ జేకే. మిత్రులారా, దయచేసి అక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే మీకు విషయం ఏంటంటే అర్థమవుతుంది. ఈరోజు విషయం ఏంటంటే, నేను చెప్పే ముందు మీరు ఒక 10 మందికి షేర్ చేయమని చెప్తున్నాను. షేర్ చేయట్లేదు, కనీసం మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటలేదు, లైకులు కూడా ఇవ్వట్లేదు. లైక్ ఇస్తే మాకు అదే బలం. ఆర్టిస్ట్కి తను చెప్పిన డైలాగ్కి కానీ తను చేసిన డ్యాన్స్కి కానీ తప్పట్లో కొడితే ఎంత ఆనందంతో మరిన్ని ప్రోగ్రాములు చేస్తాడో, అందుకని అంతే విధంగా మేము కూడా మీరు లైకులు మరిన్ని ప్రోత్సాహకరంగా మేము మంచి మంచి వీడియోలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. మీకోసం ఎంతో కష్టపడి ఏరి తీసుకొస్తాం ఈ న్యూస్ని. ఈరోజు వార్తలకు వెళ్ళాలంటే, ఆర్టికల్ 368 368 ఇది ఏంటి? ఈ రాజ్యాంగంలో ఈ ఆర్టికల్ అంటే, ఈ రాజ్యాంగంలో ఈ ఆర్టికల్ ద్వారా ఏదన్నా ప్రవేశపెట్టాలంటే ప్రవేశపెట్టచ్చు, ఏదన్నా తీసేయాలంటే తీసేయచ్చు. ఏ మాటలన్నా తీసేయాలన్నా తీయచ్చు, ఏ మాటలన్నా ప్రవేశపెట్టాలన్నా ప్రవేశపెట్టచ్చు. 1976లో సావరిన్ సెక్యులరీ సోషలిస్ట్ డెమోక్రటిక్ స్టేట్ అని చెప్పుకునే దాంట్లో 2 పదార్థాలు ఆనాటి ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ 2 పదాలని చేర్చారు. సావరిన్ అండ్ సెక్యులరిజం. సావరిజం అండ్ సెక్యులరిజం. వీటికి అర్థం ఏంటంటే, ప్రజలు మాట్లాడుకోవచ్చు తనకు నచ్చినట్టుగా, తానే రాజు, తానే మంత్రి, తానే వ్యవహారంగా ఉంటుంది అని అర్థం. సెక్యులరిజం ఇది ఆయన నచ్చినట్టుగా ఏ దేవుణ్ణన్నా పూజ చేసుకోవచ్చు, ఏ మతాన్నన్నా ఏ పార్టీలో అన్నా వెళ్ళొచ్చు, ఏ పనన్నా చేసుకోవచ్చు. తాను రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని రాజ్యాంగాన్ని పాడు చేయకుండా ఉండే విధంగా తాను ఏ పని చేసుకున్నా సరే అది రాజ్య కాంక్షని పెంచుతుంది, దేశభక్తిని పెంచుతుంది. నువ్వు మామూలుగా ఇంతకుముందు అలా చేయడానికి పోలీసులు కొన్ని రూల్స్ ఒప్పుకుండేవారు కాదు. పర్హాప్స్ నువ్వు ఒక ధర్నా చేయాలి, చేసుకోవచ్చు సెక్యులరిజంగా. ఎందుకంటే నీకు ఒక అభ్యంతరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎక్స్ అనే వ్యక్తి నచ్చలేదు మీరు స్వతంత్రంగా ఎక్స్ అనే వ్యక్తి నచ్చలేదు అని మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు మన రచ్చబండల మీద కూర్చొని చాలామంది మాట్లాడుతుంటారు, ఈ ఎక్స్ సరిగా చేయలేదురా, ఈ వై బాగా చేస్తాడు, వై కంట జడ్డు బాగా చేస్తాడురా, జడ్డు బాగాలేదు వై చేస్తాడురా అని ఎవరినైనా ఎంత పెద్ద పోస్ట్లో ఉన్నా సరే వాడిని అరే ఒరే అని ఆ ఒక్క వ్యక్తి వాడుక భాషలో మాట్లాడుకోవచ్చు. అది రాజ్యాంగం మనకు కల్పించిన ఒక హక్కు. 1976లో ఈ మాటలను ప్రవేశపెట్టినది. అప్పుడు రాజ్యాంగ సవరణ 42వ రాజ్యాంగ సవరణలో ఈ మాటలు ప్రవేశపెట్టారు. మరి బీజేపీ నేతకి ఏం అవసరం వచ్చింది? మాజీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి స్వయంగా అడ్వకేటు సుప్రీంకోర్టులో ఒక పిల్లు వేశాడు. పిల్లు కూడా కాదు, పిటిషన్ పెట్టాడు. ఏంటంటే, ఈ 2 మాటలను తీసేయండి. ఈ 2 మాటలు ఉంటే నీకు నష్టం ఏంటయ్యా? అసలు నీకేం సంబంధం? రాజ్యాంగంలో ఏ మాటలు ఉంటే ఏ మాటలు లేకపోతే నీకేం సంబంధం? నీకెందుకు? సుప్రీంకోర్టు మొన్న 26వ తారీఖున పిటిషన్ వేస్తే 25వ తారీఖున ఆ రోజునే చెప్పింది. కానీ ఈ రోజున జడ్జిమెంటు ఆ రోజు రిజర్వ్ చేసి జడ్జిమెంటు ఈ రోజున జడ్జిమెంట్ రిలీజ్ చేసింది 25వ తారీఖున. ఏంటంటే, ఇది మేము సవరణ చేయాలన్నా తీసేయాలన్నా మా వల్ల కాదు. సుప్రీం సిజే సంజయ్ కుమార్ ఇద్దరు కలిసి బెంచ్లో వాళ్ళు చెప్పారు, పార్లమెంటుకే అధికారం ఉంది. ఏదన్నా తీసేయాలన్నా ఏదన్నా మాటని కలపాలన్నా రాజ్యాంగంలో కాన్స్టిట్యూషన్లో ఎవరికి అధికారం లేదు. రాజ్యాంగం అంటే కాన్స్టిట్యూషన్.
ఆ కాన్స్టిట్యూషన్లో ఎవరికి అధికారం లేదు, పార్లమెంట్కి ఒక్కదానికే ఉంది. ఏదన్నా తొలగించాలన్నా ఏదన్నా చేర్చాలన్నా పార్లమెంట్లో 1/3 మెజారిటీ ఉన్న సమయంలో అప్పుడు ఉన్న ప్రధాని కానీ ఆ ప్రెసిడెంట్ అంగీకారంతో కలపడం కానీ తీసేయడం కానీ జరుగుతూ ఉంటుంది. ఉభయ సభలు సమస్యతో ఉభయ సభలు చెప్పిన దీంతో ఓటింగ్తో చేయటం జరుగుతుంది. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు నేనేదో దొంగ అని పెట్టుకోవాలంటే దాంట్లో తీసుకెళ్ళి రాజ్యాంగంలో కలపడానికి కుదరదు. కాన్స్టిట్యూషన్లో ఒక మంచి అని చేయడానికి కుదరదు. నువ్వు అక్కడ రాజ్యాంగంలో ఏది పెట్టాలన్నా ఆర్టికల్ సవరణ చేసేటప్పుడు రాజ్యాంగం 42 సార్లు సవరణ చేశారు. అప్పటికి ఆ 42వ సారి సవరణ చేసినప్పుడు అప్పుడు ప్రవేశపెట్టారు 1976లో. అదేమన్నా ఉంటే మీరు రాజ్యాంగ సవరణ జరిగినప్పుడు మాట్లాడాలి. అంతేగాని ఎప్పుడు పడితే అప్పుడు ఎవరు ఇష్టం వస్తే వాళ్ళు వెళ్ళిపోయి నేను ఇదే చేస్తాను, ఒక పిటిషన్ వేసేస్తాను, అవి తీసేయండి, పిటిషన్ వేసేది ఇది తీసేయండి అంటే సుప్రీంకోర్టు దేశ అత్యున్నత న్యాయస్థానమే. కానీ హీ ఆల్సో నాట్ హ్యావింగ్ ఎనీ రైట్ టు రిమూవ్ ఎనీ వర్డ్స్ ఫ్రమ్ ది కాన్స్టిట్యూషన్. రాజ్యాంగ నిర్మాతలు కానీ ఆ రోజున రాసిన అంబేద్కర్ కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ లేకపోతే ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆ రోజున ఎంతో ఆలోచనలతో ఎన్నో ఆలోచనతో ముందు చూపుతో కాలజ్ఞానంలాగా ఎంతో ముందు చూపుతో రాశారు. ఆ రోజున ఉన్న రాజ్యాంగాన్ని భావితరాలకి ఉపయోగపడేటట్టుగా రాశారు. అంత ముందు చూపు ఉండబట్టే వాళ్ళు మేధావులు అన్నారు. అలాంటి రాజ్యాంగాన్ని నువ్వు తొలగించేయమంటే తొలగించడం కుదరదు. అసలు ఇలా పద్దాగా పిచ్చి పిచ్చి పనులు చేస్తున్న సుబ్రహ్మణ్య స్వామిని కోర్టు సరైన విధంలో శిక్షించాలి. శిక్షించకుండా వదిలేయడంతో మరి సుబ్రహ్మణ్య స్వామికి బాగా ఆకతాయితనంగా తయారైంది. సుబ్రహ్మణ్య స్వామి అంటే మాజీ రాజ్యసభ సభ్యుడు, ఆయన స్వయంగా ఒక అడ్వకేటు. కాబట్టి ఇష్టానుసారంగా ఎలా పడితే అలా ఎప్పుడు పడితే అప్పుడు అంతకుముందు కూడా 2-3 సార్లు వేసాడు. సుప్రీంకోర్టు డైరెక్ట్గా ఇచ్చింది, మేమేం చేయలేం, చేతులు ఎత్తేసింది, మేమేం చేయలేం, ఏమన్నా ఉంటే మీరు పార్లమెంట్లో మాట్లాడండి, పార్లమెంట్కి వెళ్ళి పార్లమెంట్లో మాట్లాడండి, అంతేగాని మీరు వచ్చి కోర్టులో వేసేస్తే మేము మార్చేయడానికి కుదరదు అని సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పేసింది. జడ్జిమెంట్ ఫైనల్ చేసేసింది. తప్పంటారా? మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. మా వీడియోస్ మరిన్ని వస్తానికి మీకు అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్, యువర్ ఛానల్. థ్యాంక్ యూ.